వెల్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రోమోస్. ఫ్రెండ్స్, మనం మాట్లాడకపోతున్నాము రాయన్. ఇది రీసెంట్గానే ఒక చిన్న టీజర్ వదిలేదనమాట. దీన్ని హీరో వచ్చేస్తే ధనుష్. యాక్చువల్లీ ధనుష్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు చూసుకుంటే మాత్రం. అండ్ ఇది చూస్తే మాత్రం ఒక క్రైమ్ థ్రిల్లర్ లెక్క కనపడుతుంది. అండ్ దీనికి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఉంది, యాజ్ యూజువల్ ధనుష్ మూవీస్కి ఉన్నట్టు. ఈ మూవీస్ అన్నీ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాయి. లైక్ క్రైమ్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, దాంతోపాటు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. సో దట్ మనము బేస్కి అనేది కనెక్ట్ అయి ఉంటాం, రూట్స్కి కనెక్ట్ అయి ఉంటాం. అండ్ దాంతోపాటు చాలా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనం పొందుతాం. సో దట్ ఎమోషనల్ ఇంకా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కంబైన్ చేస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట మూవీస్లో. సో అలా అని వీళ్ళు ఇలా చేస్తున్నారు. అండ్ ఇట్ వర్క్స్ ఎవ్రీ టైం. ప్రతిసారి ఎప్పుడు చూసినా సరే ఇది చాలా చాలా వర్క్ అవుతుంది. మీరు గమనిస్తే కనుక ఇది కేజీఎఫ్ మూవీలో కూడా ఉంటుంది. లైక్ కేజీఎఫ్ మూవీలో ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంటుంది, ఆ క్రైమ్ ఎలిమెంట్ ఉంటుంది. కాకపోతే హీరో మంచోడు అని చెప్పడానికి కొన్ని ఇమోషనల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేస్తారు. లైక్ మదర్తో ఉండడం కానీ, ఫుడ్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, అలాంటివి. సో ఇలాంటివి చూసుకుంటే మాత్రం మనము హీరో ఈజ్ అ గుడ్ గాయ్, కానీ తను ఒక బ్యాడ్ గైతో పోట్లాడుతున్నారు. అండ్ కాకపోతే అది కొంచెం వైల్డ్గా అని అనిపిస్తుంది. అండ్ ఇది చూసాక కూడా సేమ్ అలాంటి వైబ్స్ వచ్చాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది కేజీఎఫ్ లాగా ఉంది అని, కాకపోతే అలాంటి వైబ్స్ వచ్చాయని చెప్తున్నాను. లైక్ సేమ్ సిమిలర్ ప్యాటర్న్ యూజ్ అయింది ఇక్కడ, అది చెప్తున్నాను. హోప్ఫుల్లీ మీకు కూడా అర్థమై ఉండొచ్చు నేను చెప్పింది ఏందో. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ప్రొడక్షన్ వాల్యూ చాలా చాలా బాగుంది. అండ్ లైటింగ్ చెప్పుకోవాలి మనం, లైటింగ్ చాలా చాలా మంచిగా అనిపించింది. అండ్ ధనుష్ ఈజ్ లుకింగ్ ఆసమ్ ఇన్ ఇట్. తన యాక్టింగ్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ ఎక్కడా ఏం తగ్గలేదు, యాజ్ యూజువల్ చాలా బాగా చేశారనమాట. ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అండ్ కొరియోగ్రఫీ అంతగా ఏం కంపలేదు కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడలేము దాని గురించి. కొరియోగ్రఫీ గురించి మనం మూవీ వచ్చాక మాట్లాడుకుందాము. ఇప్పటివరకు టీజర్లో చూపించిన దాన్ని బట్టి అయితే ఒక టీజర్ ఏం చేయాలి, మనకు ఇంట్రెస్ట్ కలిగేయాలి. సో ఇది మాత్రం మనకు ఇంట్రెస్ట్ కలిగిస్తుంది అనమాట. హోప్ఫుల్లీ మనము మూవీ చూసాక కూడా సేమ్ అలాంటి హైప్ ఉంటుంది, అలాంటి ప్యాటర్న్ ఫాలో అయ్యి ఇలాగే మనకు ఒక మంచి మూవీ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మూవీస్ కనుక, ఇలాంటి అప్డేట్స్ కనుక, ఇలాంటి రివ్యూస్ కనుక, ఇలాంటివి ఏం కావాలన్నా సరే ప్లీజ్ మన ఛానల్ ఉంది మీకోసము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరా తెలుగు మూవీ ప్రోమోస్. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ కుదిరితే లైక్ చేయండి. అండ్ దాంతోపాటు మరిన్ని వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.